గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. పలు వార్తా పత్రికల్లోని ప్రధాన అంశాలను మా కొలీగ్ భారతి అందిస్తారు. భారతి, ఓవర్ టు యు. థ్యాంక్ యూ సంతోష్. ఈ రోజు ప్రధానంగా ఉన్న వార్తా పత్రికల్లోని వార్తల గురించి అయితే మనం తెలుసుకున్నాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే అబద్ధాల దోపిడీ, బీఆర్ఎస్ కాంగ్రెస్ల నైజం ఇది, ఆదిలాబాద్ బీజేపీ సభలు, మోదీ విమర్శలు. సో కాళేశ్వరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడింది. కాంగ్రెస్ సర్కారు ఆ ఫైల్ను మూసివేసిందని వ్యాఖ్య. తెలంగాణ అభివృద్ధికి పూర్తి తోడ్పాటునిస్తామని హామీ. సో 140 కోట్ల మంది ప్రజలు నా కుటుంబం అంటూ నిన్న మోడీ పర్యటనలో భాగంగా ఏదైతే సభ నిర్వహించారో ఆ సభలో చేసిన వ్యాఖ్యలు ఇవి. సో మనం ఈ ఇమేజ్ లో కూడా చూసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ప్రధానమంత్రి మోడీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే స్వాగతం పలికిన ఇమేజ్ ఇది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కేంద్రంలో ఘర్షణ పడం, సఖ్యతగానే ఉంటాం, తమ్మిడి హెట్టు ప్రాజెక్టుకు ప్రధాని మోదీ సహకరించాలని ఆదిలాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి అని కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సో 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చాం. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండి నిరుద్యోగులను పట్టించుకోలేదు. ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. సో నిన్న ఎవరికైతే ఉద్యోగాల నోటిఫికేషన్ సంబంధించిన ఇవి నిరుద్యోగులకు అందించారో దానికి సంబంధించిన ఇమేజ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే కేసీఆర్ గత ప్రభుత్వం అంతా ఫామ్ హౌస్ లో ఉండి ఉద్యోగాలను పట్టించుకోలేదు అంటూ కూడా కొన్ని విమర్శలు అయితే చేశారు. ఇక మరికొన్ని వార్తల్లో మనం చూసుకున్నట్లయితే ఎన్నికలు ఎప్పుడు రాజకీయాలు, ఎన్నికలప్పుడే రాజకీయాలు. సో కేంద్రం విధి విధానమే కిషన్ రెడ్డి. సో నిన్న జరిగిన సభలో కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా చెప్పుకోవచ్చు. లంచం తీసుకుని సభలో ఓటేయడం నేరం, అలాంటి ప్రజా ప్రతినిధులకు రక్షణ ఉండదు. 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టీకరణ. సో ఎమ్మెల్యేలు ఎంపీలకు విచారణ నుంచి మినహాయింపునిచ్చిన 1998 తీర్పు కోర్టు కొట్టివేత. సో అప్పటి నిర్ణయం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, ప్రజా జీవితంలో సభ్యులకు నిజాయితీ ముఖ్యమని వ్యాఖ్య. సో ఇది కోర్టు యొక్క తీర్పు అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో వినోద్, ఈశ్వర్, నామా, మాలోత్ కవితలకు లోక్సభ టికెట్ బీఆర్ఎస్ తొలి జాబితాలో ప్రకటించిన అధినేత కేసీఆర్. సో బీఆర్ఎస్ కి సంబంధించిన ఫస్ట్ లిస్ట్ ఏదైతే విడుదలైందో దానికి సంబంధించి అందులో టికెట్ ఎవరైతే సాధించారో వాళ్ళ ఇమేజెస్ కూడా మనం చూసుకోవచ్చు. సో వినోద్ కుమార్, కొప్పుల ఈశ్వర్, నామా నాగేశ్వర్, అలాగే మాలోత్ కవిత. సో ఇవి ప్రధానంగా మనం ఈనాడులో చూసుకున్న వార్తలు. వెలుగులో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే సో ఇక్కడ కూడా మోదీ పర్యటనకు సంబంధించిన వార్తనే మనం ప్రధానంగా చూసుకోవచ్చు. సో దేశమే నా కుటుంబం, మేరా భారత్ మేరా పరివార్ నా నినాదం. సో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ఇవి. సో దీనికి సంబంధించి మరికొన్ని పాయింట్స్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకెళ్తున్నాం, బీఆర్ఎస్ కాంగ్రెస్ లూటీ జూట్ పార్టీలు. సో కాళేశ్వరంలో బీఆర్ఎస్ అవినీతికి పాల్పడితే ఆ ఫైళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం దాస్తున్నది. సో టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన రాష్ట్రంలో మార్పు రాలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఏ మార్పు కనిపించలేదు. ఆదిలాబాద్ విజయ సంకల్ప సభలో వ్యాఖ్యలు. సో హైదరాబాద్ లో రామ్జీ గౌడ్ పేరుతో మ్యూజియం ఏర్పాటు చేస్తామని అయితే ప్రకటన చేశారు ఈ సభలో. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మోడీ టూర్ కి సంబంధించిన వార్తే మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ప్రధాని అంటే రాష్ట్రాలకు పెద్దన్న, తెలంగాణ అభివృద్ధికి సహకరించండి సీఎం రేవంత్ రెడ్డి. సో తమ్మిడి హెట్టు కోసం మహారాష్ట్రను ఒప్పించండి, 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వైఖరి ఉండొద్దు, హైదరాబాద్ మెట్రోకు సపోర్ట్ చేయాలని విజ్ఞప్తి. సో మోదీ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. సో తెలంగాణ అభివృద్ధికి సహకరించాలి అంటూ మోదీని విజ్ఞప్తి చేసిన ఆయన కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొట్టినందుకే యువతకు జాబులు వస్తున్నాయి. ఈ 3 నెలల్లో మా పాలన చూసి ఎంపీ ఎన్నికల్లో తీర్పు ఇవ్వండి, రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా ఇక్కడ చూసుకోవచ్చు. సో రేవంత్ అన్న అంటే పలుకుతున్నా, సీఎం పోస్టు తాతలు ఇచ్చిన ఆస్తి కాదు, గుంటూరులో చదువుకున్నోళ్ళు నా ఇంగ్లీష్ ను హేళన చేస్తున్నారు. సో 119 సెగ్మెంట్ లో మోడల్ గురుకులాల ఏర్పాటు చేస్తాం, ఎల్బీ స్టేడియంలో 5,192 నియామక పత్రాలు అందజేసిన సీఎం. సో ఇందాక కూడా మనం చూసాం నియామక పత్రాలని అందజేసిన సీఎం ఇమేజ్ ని. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కలిసి పనిచేద్దాం, రాష్ట్రానికి కేంద్ర పూర్తి మద్దతు ఇస్తుంది. సో అభివృద్ధి పనుల ప్రోగ్రామ్ లో ప్రధాని మోదీ. ప్రధానికి స్వాగతం పలికిన గవర్నర్, సీఎం 56,000 కోట్ల ప్రాజెక్టులకి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. సో నిన్న మోదీ పర్యటనలో భాగంగా రాష్ట్రంలోని 56,000 కోట్లు విలువ చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అలా ప్రారంభోత్సవాలు, పలు కార్యక్రమాలకైతే శంకుస్థాపనలు కూడా మోడీ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే టీడీపీ మనకు ఇన్స్పిరేషన్. సో బీఆర్ఎస్ సంబంధించిన వార్త మనం ఇక్కడ చూడొచ్చు. సో పాతాళానికి పడి మళ్ళీ గెలిచింది కేసీఆర్ చేసే వ్యాఖ్యలు ఇవి. సో ఎన్టీఆర్కే ఒడిదుడుకులు తప్పలేదు, మనమెంత. కొన్నిసార్లు ఓటమి కూడా మంచిదే, గుర్రం ఏదో గాడిదేదో ప్రజలు తెలుసుకుంటారు, ఓటమిని మర్చిపోయి ధైర్యంగా ముందుకెళ్లాలని సూచన. 4 ఎంపీ సీట్లకు అభ్యర్థుల ప్రకటన. సో ఇందాక అభ్యర్థుల ప్రకటన ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా మనం చూసుకున్నాం, వాళ్ళ చిత్రాలు కూడా మనం చూసుకున్నాం.
సో కడెం ప్రాజెక్టుకు రిపేర్లు 5 ఏళ్ల తర్వాత 5 కోట్లు విడుదల. సో ఇటీవలే పూర్తయిన టెండర్లు, 10 రోజులుగా ప్రారంభం కానున్న పనులు. సో డ్యామ్ కొట్టుకుపోయే పరిస్థితి వచ్చినా పట్టించుకొని బీఆర్ఎస్ సర్కార్ ప్రాజెక్టు రిపేర్ల ఫోకస్ పెట్టిన ప్రస్తుత సర్కార్ అని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే 5 ఏళ్ల తర్వాత దీనికి సంబంధించి కడెం ప్రాజెక్ట్ కి సంబంధించి దానికి రిపేర్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి 5 కోట్లు విడుదలైనట్టు కూడా ఇక్కడ తెలుస్తుంది. సో 4 రోజుల్లో 30,000 అప్లికేషన్లకు పరిష్కారం. ధరణి స్పెషల్ డ్రైవ్ తో కొలిక్కి వస్తున్న భూ సమస్యలు, ఫోన్లు చేసి వివరాలు తెలుసుకుంటున్న అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల దరఖాస్తులు, కలెక్టర్, ఆర్డీఏ, తహసీల్దార్ స్థాయిలో అప్లికేషన్ల ఆమోదం. సో ధరణికి సంబంధించి మరింత వేగవంతం అవుతుందని కూడా భూ సమస్యల విషయం అని చెప్పుకోవచ్చు మనం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే లంచం కేసులో ఎంపీలు ఎమ్మెల్యేలకు మినహాయింపు లేవు. సో ఇందాక చూసుకున్న పత్రికల్లో కూడా మనం చూసుకున్నాం. సో లంచం తీసుకున్న కేసులో ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరికి మినహాయింపులు లేవని కూడా మనకు స్పష్టం చేశారు. ఇక దిశలో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే సో ఇక్కడ కూడా ప్రధానంగా మనం మోదీ టూర్కి తెలంగాణ పర్యటనకి సంబంధించిన వార్త చూసుకోవచ్చు. సో జూట్ లూట్ కుటుంబ పార్టీలకు తెలిసింది ఈ రెండే. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే. కాళేశ్వరం అవినీతిపై రాష్ట్ర సర్కార్ ఏం చేస్తుంది? సో బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి, ఈ జగమంతా నా కుటుంబమే. ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేసిన ఘనత కమలం పార్టీది. సో వికసిత్ భారత్ వైపు దేశం పయనం. ఆప్కి బార్ చౌర్సా పార్. సో ఆదిలాబాద్ సభలో ప్రధాని మోదీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. సో ఇవన్నీ మోదీ చేసిన వాక్యాలనే చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ ఒక్కటే అని కూడా ఆయన స్పష్టం చేశారు. సో ఈ ఇమేజ్ లో మనం చూసుకోవచ్చు మోదీ సభకి సంబంధించిన జనాలైతే ఏ విధంగా హాజరయ్యారో అని కూడా. సో మోదీ పర్యటనకి సంబంధించిన మరొక వార్తను మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మరో వార్తను మనం చూసుకోవచ్చు. సో బట్టి ఫోటో మిస్. మొన్నటి వరకు ఇద్దరు, ఇప్పుడు ఒకరు. హోంగార్డులో ప్రకటనలో కనిపించిన డిప్యూటీ సీఎం ఫోటో ఫస్ట్ టైం గాయబ్. పొరపాట, ఉద్దేశపూర్వకమా? సో కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చలు. ఆరా తీసిన బట్టి అనుచరులు. ఐఎన్పిఆర్ గాంధీ భవన్ నుంచి రాని స్పష్టత. సో ఏదైతే హోంగార్డుల ప్రకటన ఇమేజ్ బ్యానర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అందులో బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం బట్టి ఫోటో అయితే మిస్ అయిందని కూడా బట్టి అనుచరులు అయితే అసంతృప్తిగా ఉన్నట్టయితే ఇక్కడ మనకు తెలుస్తుంది. సో ఉద్దేశపూర్వకంగానే మిస్ చేశారా లేకపోతే పొరపాట అన్నది ఇకపై ఇంకా స్పష్టం రాని వైఖరి అయితే కొనసాగుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే నీ కుక్కకు ఉన్న విలువ పేదోడి ప్రాణాలకు లేదా? సో అది చచ్చిపోతే డాక్టర్ పై క్రిమినల్ కేసులు పెట్టారు. మీ పాలనలో నిరుద్యోగులకు ఉద్యోగాలే రాలే. సో ఇది సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా చెప్పుకోవచ్చు. సో ఫలితంగా వందలాది మంది యువత సూసైడ్ చేసుకున్నారు. అందుకు మిమ్మల్ని ఉరి తీయాలా? కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్. ఫామ్ హౌస్ మత్తులో నిరుద్యోగులు మరచారు. సో షెడ్యూల్ విధానంలో మార్పు రావాలి. విద్యపై పెట్టేది ఖర్చు కాదు, పెట్టుబడి. 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చాం సీఎం రేవంత్ రెడ్డి. ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమం ఏదైతే ఉందో, నియామక పత్రాలు అందజేసిన కార్యక్రమం అయితే ఉంది. ఈ కార్యక్రమంలో 5,192 మందికి నిరుద్యోగులకైతే పత్రాలను అందజేసినట్టు కూడా ఇక్కడ మనం స్పష్టంగా చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో సాడ్. సో కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే సుమారు ఏవైతే 10 యాక్సిడెంట్ల కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు మనం ఇక్కడ చూడొచ్చు. సో పలువురికి తీవ్ర గాయాలు. రాష్ట్రంలో వేరు ప్రమాదాలు. వనపర్తి జిల్లాలో చెట్టును ఢీకొన్న కారు, 5గురు మృతి. కామారెడ్డి జిల్లాలో స్కూటీని ఢీకొన్న గుర్తు తెలియని వాహనం, దంపతులు మృతి. వరంగల్ జిల్లాలో కరెంట్ షాక్ తో 3 మృతి. సో కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే సుమారు 10 మందికి పైగా మరణించిన వార్తలు అయితే మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇది దారుణం అని చెప్పుకోవచ్చు. సో సర్కార్ చెప్పినా డోంట్ కేర్. కాలోజీ వర్సిటీ వీసీ విచిత్ర వైఖరి. సో ఇక్కడ చూసుకుంటే బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ల విషయంలో నీట్ నిబంధనలను సవరించిన సర్కార్. హెల్త్ సెక్రటరీ సైతం ఉత్తర్వులు జారీ. సర్క్యులర్ అమల్లో వైస్ ఛాన్సలర్ జాప్యం. నష్టపోతున్నామంటూ విద్యార్థుల ఆవేదన. సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవాలని రిక్వెస్ట్. సో బీఆర్ఎస్ కి సంబంధించిన మరో వార్త మనం చూసుకున్నట్టయితే ప్రజలకు జ్ఞానోదయం అయింది. మన విలువలు ఏంటో తెలిసొచ్చాయి. ఒడిదుడుకులు తప్పవు, ధైర్యంగా ముందుకు సాగాలి. ఎన్టీఆర్ఏ ఓడిపోయారు, మనమెంత? పార్టీని వదిలి వెళ్ళిపోయే వారితో నష్టమేం లేదు. సో ఫిల్టర్ అయితే మనకే మంచిది. పార్టీ లీడర్లు అభ్యర్థులతో పార్టీ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. సో ప్రస్తుతం పార్టీని వదిలి వెళ్ళిపోయే వాళ్ళ గురించి అయితే పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎంతమంది ఫిల్టర్ అయితే అంత పార్టీకే మంచిది అని కూడా ఆయన స్పష్టం చేశారు. సో ఇక్కడ చూసుకుంటే స్పెషల్ డ్రైవ్, ధరణికి సంబంధించిన స్పెషల్ డ్రైవ్ కూడా మనం ఇందాక చూసుకున్నాం. సో చిన్న సమస్యలే 90%. ధరణిలో ఉన్న చిన్న సమస్యలే సుమారు 90% ఉన్నట్టు కూడా ఇక్కడ స్పష్టం చేశారు. సో ఉద్దేశపూర్వకంగానే పెండింగ్, తేలిన పెండింగ్ దరఖాస్తుల లెక్క. దస్త్రాలు
దులుపుతున్న తహసీల్దార్ క్షేత్రస్థాయిలో పరిశీలన ధరణి కమిటీ. సో ధరణి కమిటీ సంబంధించిన భూ సమస్యలు ఏవైతే ఉన్నాయో ముందుకు వేగంగా కొనసాగుతున్నాయి అన్నట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో బ్యానర్ వార్తల్లో చూసుకున్నట్టయితే MGBS టు ఫలక్నామా ఓల్డ్ సిటీలో మెట్రో సెకండ్ ఫేజ్ 5.5 కిలోమీటర్లు 4 స్టేషన్లు 8న పనులు ప్రారంభించిన సీఎం రేవంత్. సో ప్రాజెక్టు వ్యయం 2,000 కోట్లు. సో ఈ నెల 8న మెట్రోకి సంబంధించిన సెకండ్ ఫేజ్ అయితే ప్రారంభం కానుంది. అయితే 5.5 కిలోమీటర్లతో అయితే మా సెకండ్ మెట్రో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి మరో 4 స్టేషన్లు కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తుంది. సో అంతేకాకుండా ఈ ప్రాజెక్టుకి ఖర్చు పెట్టాల్సిన వ్యయం అయితే ప్రస్తుతానికి 2,000 కోట్లు అని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. సో ఇవి ప్రధానంగా మనం దిశలో చూసుకున్న వార్తలు. ఆంధ్రజ్యోతిలో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే మనం చూసిన ప్రతి పత్రికలోనూ ఒకటి మోడీ టూర్కి సంబంధించిన వార్తనే మనం చూసాం. ఒకటి సీఎం రేవంత్ రెడ్డి ఆయనకి స్వాగతం పలికినా కూడా దాని తర్వాత ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన వార్తను కూడా మనం చూసుకున్నాం. సో ఇవి ప్రధానంగా మనం చూసుకున్న వార్తలోని మరిన్ని విశేషాలు మా కొలీగ్ సంతోషి అందిస్తారు. సంతోషి, ఓటు యు. రైట్, బులెటిన్లో అప్డేట్స్ చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.